ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మరి నేను మాట్లాడబోయే టాపిక్ నాకు తెలిసి నా కాన్స్టిట్యున్సీకే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో మిగతా వాళ్ళకు కూడా ఈ పాయింట్స్ ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. హోంశాఖకి 8,495 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నా ఆలోచన అధ్యక్ష, దేశంలో డిఫెన్స్కి రాష్ట్రంలో పోలీస్ శాఖకి సరిపోయిన ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు చాలా కాన్స్టిట్యున్సీలో నాతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా అగ్రి అవుతారు అధ్యక్ష. సరైన వెహికల్స్ లేవు, ఆ వెహికల్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్ రిపేర్లు వచ్చినా కూడా లేకపోతే డీజిల్ పెట్రోల్ ఖర్చులకు కూడా అధ్యక్ష వేరే వాళ్ళని అడిగే పరిస్థితికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాకూడదని చెప్పి నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పోలీస్ స్టేషన్లు గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్లలో ఇంకా కొంతమంది అక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలోనే చాగల్మరి అనే మండలం హెడ్ క్వార్టర్స్లో పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, ఎస్ఏలు లోపల కూర్చొని పనిచేయాలంటే ఎక్కడ పైనుంచి ఊడి తల మీద పడతాయనే ఒక భయంతో అక్కడ ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి ఇంకా కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎందుకు బడ్జెట్ పెంచాలని చెప్పి మరి మేము నా ఆలోచన అధ్యక్ష, ఈ సరిపోదు బడ్జెట్ ఇంకా కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో మరి జరిగిన దాడులు, మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. మరి దానికి న్యాయం జరగాలంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో సరైన ఫారెన్సిక్ ల్యాబ్స్ లేవు అధ్యక్ష. ఏదన్నా ఇంపార్టెంట్ కేసు ఏదన్నా ఉంది అంటే అది హైదరాబాద్కి పంపించాలా లేదంటే మంగళగిరికి పంపించాలి అధ్యక్ష. మంగళగిరిలో కూడా సరైన ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి కొంతమంది ఆఫీసర్లు నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది హైదరాబాద్కి పంపించి కొన్ని రోజుల్లో రావాల్సిన రిపోర్టు కొన్ని వారాలు నెలలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఆ డిఎన్ఏ టెస్టులు కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్రైమ్స్లో మొబైల్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా అధ్యక్ష అటువంటి ల్యాబ్స్ మన రాష్ట్రంలో తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా మరి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు మనం టీవీలలో యాడ్స్ చూస్తున్నాం. ఏదన్నా ప్రోడక్ట్ వాడాలన్నా ఏదన్నా పబ్లిసిటీ ఇవ్వాలన్నా ఆఖరికి ఏ గుర్తుకు ఓటు వేయాలన్న పబ్లిసిటీ కూడా మనం ఎలక్షన్ టైంలో టీవీలలో యాడ్స్ ఇస్తున్నాం అధ్యక్ష. కానీ హోంశాఖ వాళ్ళు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మహిళలపైన జరిగే దాడులు కావచ్చు, పిల్లల మీద జరిగే దాడులు కావచ్చు, ఇది కూడా ఒక డాక్యుమెంటరీ కానీ ఒక యాడ్స్ రూపంలో టీవీలలో ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లల మీద జరిగే దాడులు బయటికి వచ్చి చెప్పుకుంటే వాళ్ళ ఫోటోలు కానీ పేర్లు కానీ బయటికి వస్తాయేమో, అందరికీ తెలుస్తుందేమో అని చెప్పి ఒక భావనలో ఉంటారు అధ్యక్ష. మనం యాడ్స్ రూపంలో ఏదైతే చిన్నారులపైన ఏదైనా దాడులు జరిగితే వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ బయటికి ఇవ్వకూడదనే ఒక అవగాహన కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హోంశాఖ ద్వారా ఈ యాడ్సే కాకుండా డాక్యుమెంటరీ వీడియోస్ కానీ లేకపోతే మరి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యూత్ ముఖ్యంగా యువతలో తీసుకురావడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్స్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా మరి అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టాలి అధ్యక్ష. ఆడపిల్లలు తల్లిదండ్రులు అధ్యక్ష ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష. ఆడపిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అధ్యక్ష. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆఖరికి ఆడపిల్లలను కనాలంటే కూడా భయపడే స్థాయికి ఈ రోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది యువతతో పాటు తల్లిదండ్రుల్లో కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మా ఏరియాలో చాలా మంది పిల్లలు కాలువలో పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. సరైన స్విమ్మర్స్ ఎక్విప్మెంట్ లేక చాలా మంది కాపాడలేని పరిస్థితి కూడా రాష్ట్రంలో చూసాం. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలి అధ్యక్ష. మరి సీసీ కెమెరాస్ మెయింటెనెన్స్ జైల్స్ కి వాటికి కూడా ఎక్కువ డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అరవింద్ బాబు గారు, నరసరావుపేట. అధ్యక్ష ధన్యవాదాలు. ఎండోమెంట్ బిల్ మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. ఎండోమెంట్ బిల్లు దాదాపు 234 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా రాబోయే కాలంలో ఎండోమెంట్ బిల్ ఇంకా పెంచాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష. మరి ఫిబ్రవరి 26న స్టేట్ పండుగైన శివరాత్రి జరుపుకుంటాం అధ్యక్ష. అష్టాదశ పీఠాల్లో మరి అమరావతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అదేవిధంగా పల్నాడు ముఖద్వారం నరసరావుపేట శ్రీకోటేశ్వర టెంపుల్ కూడా ఉంది అధ్యక్ష. అది
స్టేట్ పండుగ అధ్యక్ష. ఆ కొండకి మీరు కూడా అప్పుడు డాక్టర్ కోటల గారితో పాటు మరి అచ్చెన్నాయుడు మరి స్పీకర్ గారు కూడా రావడం జరిగింది. దానికి ఘాటు రోడ్డు 6 కిలోమీటర్లు వేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ కోటల గారి కళ, అదేవిధంగా పల్నాడు వాసుల యొక్క కళ కూడా ఆ కోటప్ప కొండకి రోపే వేయాలి అధ్యక్ష. దానికి అయ్యే ఖర్చు దాదాపు 50 నుంచి 100 కోట్లు అవుతుంది అధ్యక్ష. రేపు రాబోయే కాలం శివరాత్రికి మరి చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా వేయాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. దీనికి పర్యాటక శాఖ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ తోటి శివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోవాలి. మరి కార్యక్రమానికి మరి ఎండోమెంట్ మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రావడం జరిగింది అధ్యక్ష. మరి కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి ఎండోమెంట్ తరఫున మాకు కొంత బడ్జెట్ కేటాయించిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎండోమెంట్ గ్రాంట్ మీద మాకు నిధులు కేటాయించిన అవసరం ఉంది అధ్యక్ష. నజీర్ గారు, గుంటూరు ఈస్ట్. ఈరోజు డిమాండ్ నోటీస్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా పోలీస్ శాఖ ప్రజల జీవితాలను ఆస్తులను కాపాడేటువంటి శాఖ. ముఖ్యంగా అనేక విధులు నిర్వహిస్తూ ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డిపార్ట్మెంట్స్లో అనేక రకాల కార్యకలాపాలతో ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి సైబర్ నేరాలు కానీ, నార్కోటిక్ సంబంధించినటువంటి గంజాయి తదితర విక్రయాల గురించి పూర్తిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అధ్యక్ష. దీనికి హోంమంత్రి శాఖకు అలాగే ప్రభుత్వానికి కూడా విన్నవిస్తా ఉన్నాం. ఈ 2 శాఖలకు సంబంధించి సైబర్ క్రైమ్స్ కానీ, అలాగే ఆర్థిక లావాదేవీలు జరిగేటువంటి నేరాల మీద, నార్కోటిక్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి విధంగా పోలీస్ శాఖ పూర్తిగా దాని మీద నిధులు విడుదల చేసి అవసరమైనటువంటి విధులను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీస్ శాఖ మీద ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఒక్క స్టేషన్ కూడా నిర్మించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు కొత్తగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ 2016లో ఆ పోలీస్ స్టేషన్ ని డెమాలిష్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక ఇటుకరాయి కూడా గత ప్రభుత్వంలో పేర్చలేకపోయారు. ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ హోంమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని, మన ప్రభుత్వంలో 2014-19లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 3 స్టేషన్లను కొత్తగా నిర్మించి మోడల్ పోలీస్ స్టేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం అధ్యక్ష, 5 సంవత్సరాల్లో ఒక్క స్టేషన్ కూడా నిర్మించకపోగా ఉన్నటువంటి స్టేషన్లో కనీస అవసరాలు తీర్చేటువంటి విధంగా కూడా గత ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా స్టేషనరీకి సంబంధించి స్టేషన్లో ఏదైనా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ వచ్చినప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోవడం. ఈరోజు మీ ద్వారా సభ ద్వారా ఈరోజు గౌరవ హోంమంత్రి గారికి అలాగే అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి స్టేషనరీకి సంబంధించినటువంటి ఖర్చుల్ని కొంతవరకు పెంచి ఈరోజు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కానీ కొన్ని చిన్న నేరాలు జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అధికారులు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇదొక ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి శాంతి భద్రతను రక్షించేటువంటి కార్యకలాపాల్లో మరింత బడ్జెట్ ను పెంచేటువంటి అవకాశం ఇచ్చి, ముఖ్యంగా కొత్తగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నా. ముఖ్యంగా నార్కోటిక్ సంబంధించి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది. విచ్చలవిడిగా ఈరోజు కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర, టీ బంకుల దగ్గర కూడా గంజాయి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీని మీద డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిఐడి విభాగంతో పాటు అన్ని విభాగాలకు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. ప్రతి పల్లెటూరులో, నగరాల్లో అయితే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీని వెంటనే అరికట్టేటువంటి విధంగా, ముఖ్యంగా మహానగరాల్లో దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి విధంగా సైబర్ నేరాలు ఈరోజు వేల కోట్ల రూపాయలు దోచుకునేటువంటి క్రమంలో జరుగుతూ ఉన్నాయి.
చిన్న ఒక కాల్ వస్తే అది అన్ఐడెంటిఫైడ్ కాల్ ఉంటే ఎత్తితే వాళ్ళు చెప్పేటువంటి మాటలకి అనేక మంది వాళ్ళకు లోనై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని కట్టడి చేసేటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నార్కోటిక్స్ కానీ సైబర్ క్రైమ్ కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి క్రైమ్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం. శంకరి గారు శ్రీకాకుళం. ఈరోజు 2.94 lakhs బడ్జెట్లో బీసీ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ వెల్ఫేర్ కోసం అలాగే ఎకనామికల్ వేకర్ సెక్షన్ కోసం 29,879 కోట్ల 94,47,000 ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాలుగా బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది అధ్యక్ష. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 14-19లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల అధ్యక్షతన ఆర్థికంగా అలాగే అన్ని రకాలుగా ఒక గాడిలో పెట్టి అన్ని దానికి కూడా ఇంత కష్టంలో ఉన్నప్పుడు కూడా పెన్షను 200ది 1000కి 1000ది 2000కి పెంచి అలాగే అన్ని రకాలుగా బీసీలకి ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం బీసీ సప్లాన్ని పూర్తిగా తుంగలో తొక్కింది. ఏదైతే ఆదరణ పథకం ఉందో ఈ పథకం ద్వారా సాంప్రదాయ వృత్తి సంబంధించి కుల వృత్తిదారులకు ఆధునిక పనిముట్లు సరఫరా చేయడం ద్వారా ఆదాయ సృష్టి మరియు వారి ఆర్థిక అభివృద్ధిని కొనసాగించడంలో సహాయపడడం ద్వారా మానవ శ్రమ తగ్గించబడి ఉత్పత్తి నాణ్యత మెరుగుపరచబడి కళాకారుల జీవన ప్రమాణాలు ఆధునీకరణతో మెరుగుపడడానికి గాను రూపొందించబడింది అధ్యక్ష. ఆ ఆదరణ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇక బీసీ కులగణన అనేది చేపట్టారు అధ్యక్ష. అది తూతూ మంత్రం చేసేసారు అధ్యక్ష. కనీసం మొక్కుబడిగా బీసీ కులగణనకి వెళ్ళి మేకలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఈ రకంగా అక్కడ కులగణన చేశారు అధ్యక్ష. అది కూడా పూర్తిగా జరగలేదు కనుక ఈ సందర్భంగా ఈ కులగణన కూడా జరగాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అలాగే బీసీ సప్లాన్ ఒకటి పూర్తిగా అమలు చేయాలి అధ్యక్ష. అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల వారిగా కూడా వారికి కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక కార్పొరేషన్స్ 14-19లో మన ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పుడు కూడా గత 5 సంవత్సరాలు అవి అలంకారప్రాయం అయిపోయాయి అధ్యక్ష. అలాగే బీసీ సంక్షేమ భవనాలు పెద్ద ఎత్తున కట్టడం జరిగింది అధ్యక్ష. 14-19 సంవత్సరంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో బీసీ భవనం 90% కంప్లీట్ అయిపోయినప్పటికి కూడా 10% నిధులు వెచ్చించలేన తుగ్లక్ పరిపాలన జరిగింది అధ్యక్ష గత 5 సంవత్సరాలుగా. సో ఆ బీసీ భవనాలు కూడా కంప్లీట్ చేసి అది కూడా అందుబాటులోకి తేవాలి అధ్యక్ష. అలాగే బీసీ స్టడీ సర్కిల్స్ లేవు అధ్యక్ష. దాన్ని కూడా మనం వీలైనంత తొందరగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే కమ్యూనిటీ హాల్స్ కూడా పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇంకా విదేశీ విద్య, బీసీలకి విదేశీ విద్య పూర్తిగా నిర్వీర్యమైంది అధ్యక్ష. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి అధ్యక్ష. ఇక స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్కి పూర్తిగా స్కాలర్షిప్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష గత 5 సంవత్సరాల్లో. మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లప్పుడూ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి గతంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున వెన్నుదన్నుగా ఉండడం జరిగింది అధ్యక్ష. అన్న నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ బీసీలకి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే అధ్యక్ష. అలాగే ఈ రానున్న 5 సంవత్సరాల్లో కూడా బీసీలని అలాగే వెనుకబడిన ఎవరైతే ఈ బలహీన వర్గాలు ఉన్నారో వారికి కూడా పెద్ద ఎత్తున ఆదుకొని ప్రభుత్వం ముందుకు తేవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. భక్తులు బలరామకృష్ణ గారు రాజానగరం.
ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క ఎండోమెంట్ బడ్జెట్లో మాకు ఎంతో పేరుగాంచినటువంటి రాజానగరం నియోజకవర్గంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది అధ్యక్ష. అది చాలా పురాతనమైంది. దాన్ని బాగా నిర్లక్ష్యం చేశారు. దానికి నిధులు కేటాయించి దానికి అభివృద్ధి చేయాల్సిందిగా ఒక ఎండోమెంట్ మినిస్టర్ గారు కోరుతున్నాం. అదేవిధంగా చూస్తే రంగనాథ స్వామి టెంపుల్ ఉంది అధ్యక్ష. ఈ వైసీపీ పాలన విధ్వంసం ఏదైతే ఉందో అందులో భాగంగా ఉన్న గుడిని తీసేశారు అధ్యక్ష. అది చాలా పురాతనమైంది. అది అలాంటి పురాతనమైనటువంటి ఆలయం మళ్ళీ పునర్నిర్మించి బడ్జెట్ కేటాయించాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా కోరుకొండ దగ్గర